ఇక్కడ ఈ నారాయణఖేడ్లో చాలా వెంచర్లు ఉన్నాయండి. మీరు దారిలో చూసుంటారు, ప్రతి 10 అడుగులకి 5 అడుగులకి ఒక బోర్డు ఉంటుంది. బోర్డులే ఉంటాయి, అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఇక్కడ అలా కాదు. మన లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో కొండల్లో కోణంలో కొంటే కాదు, బీదర్ హైవేకి ఆనుకొని 10 అడుగులు వేస్తే మన వెంచర్. దిస్ ఈజ్ కాల్డ్ లొకేషన్ అడ్వాంటేజ్లో మీరు హైదరాబాద్లో పటాన్ చెరువులో కానీ లింగంపల్లిలో కానీ ఎక్కడ బస్సు ఎక్కినా కూడా బీదర్ వెళ్ళే బస్సు ఎక్కితే వయా హరితవనం మీద నుంచి వెళ్తుంది. భవిష్యత్తులో ఈ 100 ఎకరాలే కాదు, ఇంకా ఎక్కువైతే హరితవనం బస్ స్టాప్ అవ్వాలి. నా కాన్సెప్ట్ అది. హరితవనం బస్ స్టాప్ దగ్గర కస్టమర్ దిగాలి. అలా చేస్తేనే నేను పడిన కష్టానికి నాకు ఒక ఇదంటూ ఉంటుంది. సో ఇది ఒక్కటే కాదండి, మీరు వస్తున్నప్పుడు ఆన్ ది వేలో చూశారు, నాగలగిద్ద మండల్ హెడ్ క్వార్టర్లో ఉంది మన ల్యాండ్. పోలీస్ స్టేషన్ 500 మీటర్స్, మా ఎంఆర్ఓ ఆఫీసు 1 కిలోమీటర్. ఇవి ఇక్కడ ఈ ల్యాండ్కు ఉన్నవి లొకేషన్ దగ్గర ఉన్నవి 3. ఈ 3 కాకుండా 3 పట్టణాలకి ఇది మధ్యలో ఉంది. ఒకటి నారాయణఖేడ్, ఒకటి బీదర్, ఒకటి జహీరాబాద్. నారాయణఖేడ్ నుంచి 12-13 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ నుంచి బీదర్కి 16 నుంచి 17 కిలోమీటర్లు వస్తుంది. జహీరాబాద్ 25 కిలోమీటర్లు. ఇవి 3 పట్టణాల మధ్యలో ఉంది. బీదర్ అనేది కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బీదర్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈ రోజుల్లో ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉంటారు, ఎక్కడో ల్యాండ్ కొనేసి ఎక్కడికో వెళ్ళాలంటే అవ్వదు. ఇక్కడ మనకేంటంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్ బీదర్లో దిగి ఇక్కడ జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. హైదరాబాద్లో దిగాల్సిన అవసరం కూడా లేదు. బీదర్లో రైల్వే స్టేషన్ ఉంది, బీదర్లో కోట ఉంది, బీదర్ కోట. ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఇట్స్ ఏ ట్రెడిషనల్ సిటీ. చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, మంచి సిటీ. జహీరాబాద్ అంటే మన తెలంగాణలో ఉంది, ఇక్కడ దగ్గర 25 కిలోమీటర్. ఎందుకంటే ఇది 2 రాష్ట్రాలకి బోర్డర్, తెలంగాణకి కర్ణాటకకి బోర్డర్లో ఉంది ఇది. సో 3 పట్టణాలకి మధ్యలో ఉంది. ఇక్కడ నేను ల్యాండ్ కొనేటప్పుడు పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదు, ఊర్లో ఉంది, నాగలగిద్ద ఊర్లో ఉంది. ఇక్కడ మేము ల్యాండ్ కొన్ని వెంచర్ డెవలప్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో 133 ఎకరాల్లో తెలంగాణ గవర్నమెంట్ విజయ డైరీని శాంక్షన్ చేసింది. ఆ శాంక్షన్ డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తాను. సో ఎంత అది మీకు ఆ విజయ డైరీ అనే దగ్గరికి 133 ఎకరాల్లో వచ్చిందంటే అది సర్వే నెంబర్ 14, మన సర్వే నెంబర్ 16 అండ్ 20. మరి అంత దగ్గర మీకే తెలుస్తుంది. సో ఆ విధంగా అదొక అడ్వాంటేజ్ ఉంది. తర్వాత 2 హైవేల కనెక్టివిటీ ఉంది, మెయిన్ హైవేస్. ఒకటి ముంబై హైవే, ఇటు నుంచి వెళ్తే 25 కిలోమీటర్స్. ఇంకొకటి నాందేడ్ హైవే, మీరు వచ్చినప్పుడే చూసుంటారు, 25 కిలోమీటర్స్. సో టోటల్ 2 హైవేల కనెక్టివిటీ ఉంది, 3 పట్టణాలు ఉన్నాయి. సో చుట్టూ ఈ మన ల్యాండ్ చుట్టూ విలేజెస్, గొందెగాము, మొరిగి, దామరగిద్ద, నాగలగిద్ద, 4-5 విలేజెస్ దీనికి కనెక్టివిటీ ఉంది. బీదర్ హైవేకి జస్ట్ 100 ఫీట్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంది. ఇది లొకేషన్ అడ్వాంటేజ్.